వైవిరామరెడ్డి మరి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్తున్నా అని చెప్పింది. ఒక్కదానికి మాత్రం వైవిరామరెడ్డికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. ఈ విషయంలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుందో నేను అర్థం చేసుకున్నా. నేను చేసిన తప్పుని సరిచేసుకుంటున్నా, ఇది నాకు ఆ దేవుడిచ్చిన ఆలోచనగా భావిస్తున్నా అని చెప్పారు. దానికి మాత్రం వారికి ధన్యవాదాలు. ఎవరైనా తప్పని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి కోర్టులో ఉంది. ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్తే తిరిగి సమాధానం చెప్పేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. దాంట్లో ఏం తేడా లేదు. నీచాతి నీచంగా అందరికీ కుటుంబాలు ఉంటాయి. ఆఖరి విషయం ముఖ్యమైన